ఖచ్చితంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్స్ది తప్పు. చూడండి అక్కడ ఏముందో. కొంతమంది అయితే అసలు యూట్యూబ్లో ప్రమోషన్స్ చేయటమే తప్పంట. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? కొంతమంది అయితే అసలు యూట్యూబ్లో ప్రమోషన్స్ చేయటమే తప్పంట. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? చూడండి అక్కడ ఏముందో. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్స్ది తప్పు, సరిదిద్దుకోలేని తప్పు. పత్తిత్తు కబుర్లు చెప్పి మేము శుద్ధ పోసలం ప్రమోషన్స్ చేసే వాళ్ళంతా స్కామర్లు అని సొల్లు కబుర్లు చెప్పడం కరెక్ట్ కాదు. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. ఇలాంటి వాళ్ళు కూడా వీడియోస్ చేసి నీతులు చెప్తుంటే అసలు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? లైఫ్ లో పైకి రావాలంటే ఇలాంటి లఫూట్ గాళ్ళని ఇగ్నోర్ చేయాలి. దొంగనా గొడుగులు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒక స్కిల్తో వచ్చినటువంటి క్రౌడ్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు అనేటువంటిది మంచి ఆలోచన అవ్వాలి. సో ఈ లెక్కలు చూశాక మనం ప్రమోషన్స్ చేయడం ఎంత అవసరం అనేది మీకు దొంగనా గొడుగులు ఎప్పుడెప్పుడు కిందకి లాగేద్దాం అని చూస్తూ ఉంటారు. అలాంటి ఎదవల్ని అస్సలు పట్టించుకోకూడదు. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. చూడండి అక్కడ ఏముందో. ఖచ్చితంగా బయాసన్ యాదవ్ గారు లేకపోతే వాళ్ళ బ్రదరు అవి తప్పు. చట్టరీత్యా ది కమ్స్ అండర్ అనెథికల్ లూరింగ్ అండ్ ఇల్లీగల్ ప్రొవోకింగ్ టువర్డ్స్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్. నాకు వేరే ప్రమోషన్స్ లేనప్పుడే నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా. అండ్ ఈ 2 months నుంచి పరి మ్యాచ్ డీల్ ఉండటం, కుర్చీని మాడతా పెట్టి జంగుతే మెడల్ ఇరిగిపోయినాయి. ప్రమోషన్స్ చేయకపోతే మన యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేయడం చాలా కష్టం అనమాట. కానీ టీనేజర్స్కి ఆ ఇంకిత జ్ఞానం ఉండదబ్బా. నీకు అర్థం అవ్వట్లేదు నువ్వు చేస్తుంది. ప్రమోషన్స్ చేయకపోతే మన యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేయడం చాలా కష్టం అనమాట. చట్టరీత్యా కూడా అది తప్పు అవుతుంది. ఈరోజు సస్టైన్ అవుతున్న వాళ్ళు రేపు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్స్ చేయకపోతే మన యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేయడం చాలా కష్టం అనమాట. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? ప్రమోషన్స్ చేయకపోతే మన యూట్యూబ్ ఛానల్స్ని రన్ చేయడం చాలా కష్టం అనమాట. సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. ఓకే ఓకే